జరిగే గిరి ప్రదక్షిణకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. గిరి ప్రదక్షిణకు సుమారు 7 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్న కమిషనర్ కేతన్ గార్గ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సింహగిరి మీద ఉన్నటువంటి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ కార్యక్రమం మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించి కూడా జీవీఎంసీతో పాటు ఇతర డిపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి జీవీఎంసీ నుంచి అయితే ఎలాంటి ఏర్పాట్లు చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కమిషనర్ కేతన్ గారు ఉన్నారు. సార్, సింహగిరి ప్రదర్శన ఏదైతే గిరి ప్రదక్షిణ ఉందో దీనికి పక్క రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు లక్షల్లో వస్తుంటారు. ఇది ఒక ప్రధానమైనటువంటి భక్తుల ప్రధాన కార్యక్రమంగా కూడా ఉంటుంది, సాగుతుంది సింహాచలం గిరి ప్రదక్షిణ. దీనికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? సో గిరి ప్రదక్షిణ విశాఖపట్నం జిల్లాలో చేయబోతున్న ఒక మేజర్ ఈవెంట్. లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ 6 లక్షల మంది ఇక్కడ రావడం జరిగింది, హాజరు రావడం జరిగింది. ఈసారి 7 లక్షలకు కూడా దాటవుతారు మనం అంచనా ప్రకారంగా వేసుకున్నాము. సో దాని భాగంగా మనకి జీవీఎంసీ ద్వారా, కార్పొరేషన్ ద్వారా అన్ని రకాల ఏర్పాట్లు రోడ్ వర్క్స్ కానీ, అదేవిధంగా సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ, శానిటేషన్ కానీ, డ్రింకింగ్ వాటర్ సప్లై కానీ, అదేవిధంగా స్ట్రీట్ లైట్ కానీ, ఆల్ కైండ్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా టైప్ చేయడం జరిగింది. అన్నీ కూడా నిన్నటి నుంచి ఏర్పాట్లు అన్నీ కూడా మొదలైనాయి. ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ కల్లా ఫుల్ షేప్లో వచ్చేస్తుంది. దీని భాగంగా డిప్లాయ్మెంట్ ఆఫ్ మ్యాన్ పవర్, మషీనరీ, రిసోర్సెస్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. మానిటరింగ్ మెకానిజం కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొత్తం దాదాపు 32 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా అయితే భక్తులు నడుస్తారు. ఒకవైపు హైవే మీద కూడా నడాల్సిన పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ సంబంధించి కూడా ఎలా మానిటరింగ్ చేసుకుంటారు? జీవీఎంసీ తరఫున అక్కడ సిబ్బంది ఏమైనా ఉంటారా? అదేవిధంగా ఈ ఏదైతే సముద్ర స్నానాలు కూడా చేయడం అనేది ఆశ్చర్యంగా వస్తుంది. ఆ లుంబిని పార్క్ దగ్గర గతంలో చాలా వరకు సమస్యలు ఉన్నాయి, అట్లా ఎలా పరిష్కరిస్తారు? సో ట్రాఫిక్ ట్రాన్స్పోర్టేషన్ సంబంధించి మేము జీవీఎంసీ భాగంగా కంట్రోల్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మన జీవీఎంసీ ఆఫీసర్స్ ఉంటారు. అదే భాగంగా ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రాపర్గా కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దానికి ఇంటర్నల్ సిటీగా ఒక కమిటీ వేసి జిల్లా కలెక్టర్ ద్వారా జీవీఎంసీ కమిషనర్ నా ఆధ్వర్యంలో, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్ఎంఏ, పిఎస్ఆర్టీసీ అందరితో కలిపి ఒక కమిటీ వేయడం జరిగింది. దాని భాగంగా మేము చాలా ఇన్స్టిట్యూషన్స్తో కూడా డిస్కస్ చేసాము. హెల్త్ సిటీ కానీ, హాస్పిటల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, వాళ్ళని కూడా ఎక్సెప్ట్ కంపల్సరీ విజిట్, మిగతా విజిట్ ఈ టైంలో అవాయిడ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే గిరి ప్రదక్షిణాలు ఖచ్చితంగా భక్తులు వస్తారు, అందరు కూడా బై వాక్, బేర్ ఫుట్ వెళ్తారు కాబట్టి అప్పుడు వెహికల్స్ ఇంటరప్షన్ అంతా తక్కువ ఉంటే అంత మంచిది చెప్పడం జరిగింది. ఐటీ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఎంతవరకు తీసుకోగలితే అది కూడా ఒక అడ్వైజ్ లాగా ఇవ్వడం జరిగింది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. కమింగ్ టు లుంబిని పార్క్, మనకి అంతకుముందు సముద్రంలో స్నానం చేసేవాళ్ళు, దానిలో ఖచ్చితంగా ఒక రిస్క్ కూడా ఉండేటివి, అదేవిధంగా హైజీన్ ఇష్యూస్ కూడా ఉంటాయి, ప్రైవసీ ఇష్యూస్ కూడా ఉంటాయి. కాబట్టి ఈసారి స్పెసిఫిక్గా చర్యలు తీసుకొని 50 షవర్స్ మేము ఏర్పాటు చేస్తాము. దానిలో మేల్, ఫీమేల్ సెపరేట్ చేస్తూ ప్రైవసీ ఇస్తూ ప్రాపర్గా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి వరకు ఆల్మోస్ట్ 30 షవర్స్ ఎరెక్ట్ అయినాయి. టుడే వీ విల్ కంప్లీటింగ్ ఆల్ దీస్ 50 షవర్స్ ఆల్సో. 24 గంటల పాటు సాగేటువంటి గిరి ప్రదక్షిణకు సంబంధించి చాలా వరకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, ఇతర సమస్యలు కూడా ఏర్పడతాయి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కూడా కొంతవరకు ఆహార సరఫరా చేయడం కానీ ఫ్రీగా పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. దాన్ని ఎలా మానిటర్ చేస్తారు? అంటే ప్రాబ్లం లేకుండా ఎలా దాన్ని మానిటరింగ్ చేయడం? సో మనకి మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో అంబులెన్స్ సర్వీసెస్, అదేవిధంగా ఫస్ట్ ఎయిడ్ పాయింట్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ప్రత్యేకంగా మనకి సంస్థ ద్వారా ఏవైతే మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ మిగతా అన్ని యాక్టివిటీస్ ఏవైతే జరుగుతుందో వాళ్ళకి ఆల్రెడీ జోనల్ కమిషనర్ లెవెల్లో మేము మీటింగ్ ఏర్పాటు చేసుకొని అవగాహన ఇవ్వడం జరిగింది. ప్రాపర్గా ఫుడ్ హైజీన్ మెయింటైన్ చేయడం, స్పేస్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం, ఎందుకంటే భక్తులకి అడ్డం రాకూడదు. అట్ ద సేమ్ టైం ప్లాస్టిక్ బ్యాన్ అన్ని కూడా ప్రాపర్గా ఏర్పాటు చేయడం కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే సింహగిరి పైన జరిగేటువంటి గిరి ప్రదర్శనకు సంబంధించి కూడా పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసాం, ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఏర్పాట్లు చేసాం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అయితే పూర్తిస్థాయి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. భక్తులకి ఎలాంటి ఇబ్బంది ఎదురవ్వదు అనేటువంటి ఆశాభావం అయితే కమిషనర్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.